దేవుని వాక్యంలో ఉండి అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుకున్నాం. 26, 27 వచనాలు చదువుకున్నాం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకొనవలని కోరి పౌలును బంధకములలోని విడిచిపెట్టిపోయాను. చదవబడిన ఈ లేఖన భాగం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, నిత్యము స్తుతించబడుచు కొనియాడబడుచు ఆరాధించబడుచున్న మా ప్రభువా, మిమ్మును మేమెంతో స్తుతిస్తున్నాం. మీకు రావలసిన మహిమను మేము ఆపాదిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మమ్మను మీరు ఎంతో మీ దయయు వాత్సల్యమును చూపించి నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనలుగా చేస్తున్నారు. మీ ఎదుట దీనులమై వినమ్రులమై మీకు లోబడి మిమ్మల్ని హెచ్చించున్నట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచి మీ ఎదుటకు తెచ్చినందుకై స్తోత్రం. మా ప్రభువా, అన్ని విషయాలలో ఎల్లవేళల మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మును మేమెంతగానో స్తుతిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మును కొనియాడుచున్నాం. మీ నామ మహిమార్థమై ఆదుకొని నడిపించుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది. పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని మీకు మహిమ మేము తేవడానికి మమ్మను మీరు సిద్ధపరిచినందుకై కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. ఆ ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు మనము గమనించినప్పుడు చాలా సంగతి మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ పౌలు, ఫేస్తు అనే ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతున్నారు. పౌలేమో దోషిగా నిలువబడ్డాడు, దోషము లేకపోయినా. ఫేస్తు అధిపతిగా ఆశించకూడని వాటిని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఒకటి, ఆయన ఆశించింది పౌలు దగ్గర నుండి ధనం. 2, యూదుల దగ్గర నుండి మంచి పేరు. గమనించారా అండి? ఒకటి, పౌలు దగ్గర నుండి ద్రవ్యం. 2, యూదుల దగ్గర నుండి మంచి పేరు. ఈయనకి ఒకటే, ఈయన ఆధిపత్యం ఎలా ఉందంటే, ఎదట వాళ్ళు ఏమైపోయినా పర్వాలే, నేను బాగుంటే బాగుపడితే చాలు. ఇది ఆయన నైజంలా కనపడుతుంది. ఆయన తత్వం మనకి అర్థమవుతుంది. ఎవరేమైతే నాకేమి అన్న చందంగా ఆయన ఆలోచన సరళి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, మనం కొంతమేర ఈయన కొరకు విన్నాం.
ఈయనను గూర్చిన విషయాలు 2 సంవత్సరాలు అయిన తరువాత ఫేలిక్స్కు ప్రతిగా ఫేస్తు వచ్చాడు అని 27వ వచనంలో మనము చూస్తున్నాం. ఈ 25వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి, ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేముకు వెళ్ళాను అని మనం చూస్తున్నాం. ఫేస్తు ఆ దేశ అధికారమునకు వచ్చిన 3 దినములకు కైసర్ నుండి యెరూషలేముకు వెళ్ళాడు. 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఈయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఫేలిక్స్ ఏమో ఒక రకంగా, ఫేస్తు ఏమో మరొక విధంగా. పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అని గొప్ప శబ్దంతో చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మనము ఆలోచన చేస్తున్నప్పుడు అడుగడుగున అవమానాలే అనుభవిస్తున్నాడు పౌలు. ఈ ఫేలిక్స్ ఉన్నాడు కదా ముందు, ఈయన యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఏం చేసిపోయాడు? పౌలును బంధకాలలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అండి, ఈ అధిపతులు, ఈ న్యాయాధిపతులు, న్యాయమూర్తులు కానీ వీరు స్వార్థపరులే గాని న్యాయమూర్తులు కారు. వీరు స్వార్థపరులే గాని వీరు యాక్చువల్గా న్యాయమూర్తులు కారు. న్యాయమూర్తులైతే ఏం చేయాలి? న్యాయము తీర్చాలి. కానీ ఎక్కడ వీళ్ళ కోణం అలా కనపడలే. 25వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూడండి. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని యెరూషలేముకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. మళ్ళా ఈయన కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి అనుకు. ఫేలిక్స్ ఏమనుకున్నాడు? 27వ వచనం చివరి భాగంలో ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలెనను అన్నాడు. ఆ 25:9లో ఈ ఫేస్ కూడా ఏమన్నాడు? యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలెనని. ఆనాడు అలాగే ఉంది, ఈనాడు అలాగే ఉంది. ఏమంటారు? ప్రజల్లో మంచోళ్ళు అనిపించుకోవాలని చూస్తున్నారు కానీ ఒక మంచివాడికి అన్యాయం జరుగుతుందని ఆక్రందన వీళ్ళ హృదయాలలో లేదు. వీరు ఏం చేయడానికి కూర్చున్నారు? వీరేం చేయడానికి వీరికి అధికారం వచ్చింది? న్యాయము తీర్చడానికా, లేక అన్యాయపు తీర్పు తీర్చడానికా? ప్రియులారా, కొన్నిసార్లు మనం కూడా చేసే పొరపాట్లు ఉంటాయి. కుటుంబాల్లో కానీ సంఘాలు కానీ మనవాళ్ళు అని అనుకుంటే వాళ్ళకు ఒక న్యాయం, బయటవాడు అని అనుకుంటే వారికి వేరే న్యాయం, మన ఇంట్లో వారికి ఒక న్యాయం, వీధిలో వారికి మరొక న్యాయం. అదే అన్యాయం అంటే. నిజమా కాదా? చాలాసార్లు చాలా మంది చేసే పని ఇదే. దేవుని నమ్మిన తర్వాత ఇంట్లో వాళ్ళకి వీధిలో వాళ్ళకి ఒకే న్యాయం ఉండాలి కానీ మన వాళ్ళకు ఒక న్యాయం, వెలుపల వారికి ఇంకొక న్యాయం ఉండకూడదు. అధికారిగా ఉన్న వ్యక్తి
తన అధికారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఇలా కొన్ని కోణాలు గుర్తొస్తా ఉన్నాయి. ఈ అధికారులేమో వారి అధికారం చేత యూదుల చేత మంచి వాళ్ళని అనిపించుకోవాలనుకున్నారు. ఈవేళ దేవుని సేవకులు అనుకున్న వాళ్ళేమో ధనికుల పట్ల, ఈవులను ఇచ్చే వారి పట్ల ఒక ప్రేమ చూపిస్తూ, పేదవారి పట్ల మరొక ప్రేమ చూపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు చేసింది, ఇక్కడ వీళ్ళు చేసింది ఒకటే అనిపిస్తుంది నాకైతే. అలా ఉండకూడదు మనం. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. తన మన భేదము లేకుండా న్యాయము జరిపించాల్సిందే. అది ఎవరే గాని. ఒక పెద్ద తీర్పరిగా ఉన్నప్పుడు ఇరుపక్షాలను విని ఎవరిది తప్పైతే వారిని మందలించాలి, జాగ్రత్త చేయాలి. అంతేకాని ఒకవైపు కొమ్ము కాయడం, మరొక వైపు వారిని ఇబ్బంది పెట్టడం సరి అయిన పద్ధతి కాదు. ప్రియులారా, కొంతమంది న్యాయమూర్తులే వారి జాబ్స్కు రిజైన్ చేసి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక వార్త నేను విన్నాను. ఒక పని మనిషి ఒక ఇంట్లో పనిచేస్తుంది. ఆ పని మనిషికి ఒక చిన్న కాగితం ముక్క దొరికింది. ఆ కాగితం ముక్క తాను చదవడం చేతగాక ఆ ఇంట్లో పనిచేసే ఆ యజమానికి ఇచ్చింది. ఇంతకీ ఆ యజమాని ఎవరంటే జడ్జి గారు. అయ్యా, ఇదేంటో కొంచెం చూసి పెట్టండి బాబు అనంది. ఇప్పుడు కాళ్ళేదిలేమని చెప్పేసి డ్యూటీకి వెళ్ళేటప్పుడు గబగబా కోటు జేబులో పెట్టుకొని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. కారులో ఫ్రీగా కూర్చొని ఆ కాగితం ముక్క ఏంటో చదివి ఆమె చెప్పొచ్చులే అనుకుంటే, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను నిరుత్తరుడవే అని రోమపత్రికలో ఉన్న ఆ ముక్క, ఆ పేపర్ అన్నమాట అది. ఎప్పుడైతే ఆ మాట ఆయన చదివాడో తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చేసాం. అంటే దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. నేను వెళుతున్నాను, వాదోపవాదాలు వింటాను, ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనకి తెలియదు. ఎలా అంటే ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఆయన తీర్పు ఇవ్వాలి. వాదనలను బట్టి తీర్పు ఇవ్వాలి, కానీ న్యాయం అన్యాయం ఆయనకు తెలియదు. అంతే కదా. డబ్బులు బాగా తీసుకున్న వాళ్ళు బాగా వాదిస్తారు. డబ్బులు తక్కువగా ఉన్నవాళ్ళు ఓడిపోతారు. ఇది మనం ఎరిగిన సత్యమే. కొన్నిసార్లు ఆ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారు, వీళ్ళు కూడా పెంచుతారు. వీళ్ళిద్దరూ ఇక్కడ వాదిస్తారు కానీ లోపల ఒక్కటే. మళ్ళా హాయ్ బాయ్ అనుకుంటూనే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. నీ దగ్గర కేసు వస్తే నువ్వు పెంచు, నా దగ్గర కేసు వస్తే నేను పెంచుతానని అనుకుంటారు. అది కొందరు విషయంలో, నేను అందరి విషయంలో చెప్పడం అని అనుకొని అలాగూ బాగా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇద్దరు ఫేవర్ చేసి వీళ్ళకి ఫేవర్ తెప్పిస్తారండి. నిజమా? వాళ్ళకి బాగా ఫేవర్ చేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఇనే వాళ్ళకి ఫీవర్ తెప్పిస్తారు. అది పరిస్థితి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు ఓ 2-3 మాటల్లో చెప్తా వినండి. లాయర్కు దొరికిన క్లయింటు, డాక్టర్కు దొరికిన పేషెంటు, ఆటగాడికి దొరికిన బంతి ఒకటేనండి. అలా ఉంది, ఏమనుకోకండి.
బంతి ఆటగాడికి దొరికితే ఆడు సాయంత్రం అయిపోయినా ఇల్లు వాకిలి గుర్తురాదు, ఆడాలి 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 అన్నాడు. డాక్టర్ దొరికిన పేషెంట్ దగ్గర లాగాలి లాగాలి లాగాలి, లాయర్కు దొరికిన క్లయింట్ దగ్గర నుండి ఓ జలగలాగా ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అందరిని అనడం లేదండి. నిజమా కాదా? చెప్పరేమండి, నిజమా కాదా? ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ జరుగుద్దండి? అదే జరిగింది ఇక్కడ. వీరు న్యాయమూర్తులు కారు, వీరు స్వార్థపరులు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక అధికారిని చూశాం, ఎవరైనా ఫేలిక్స్, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని. పేస్తు, ఈయన కూడా యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని. అదే అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని 12:3 అండి, 12:3 వచనం. సారీ, ఈవేళ చాలా మంది అపోస్తల కార్యాలు 12:3, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. యూదులకు ఇష్టమైన కార్యం. ఎవరు? 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలం మందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. హేరోదు అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. ఇతడు కూడా యూదులకు ఇష్టమైన కార్యము చేయాలి అంటే యూదుల చేత మంచివాడనిపించుకోవాలి. ఇది ఈయన ప్రయత్నం. అవునండి. హేరోదు కూడా యూదులకు ఏదైతే ఇష్టమైన కార్యమో అది ఆయన చేయాలని తలంచినట్లుగా దైవ లేఖనంలో మనం చూస్తున్నాం. ఇక మార్కు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 6 నుండి 15 వచనాలు, 6 నుండి 15 వచనాలు మనము చదువుకుంటే ఇక్కడ ఫిలిప్పు కనపడుతున్నాడు. ఫిలిప్పు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ ఫిలిప్ ఏం చేశాడు? 12వ వచనం చదువుదామా? అందుకు పిలాతు ఫిలిప్ అన్నాను కదా, క్షమించండి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. 15వ వచనం. పిలాతు సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడి వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించాను అన్నాడు. ఈ పిలాతు గారు కూడా ఏం చేశారండి చెప్పండి? జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడి అంటే యూదులకు మంచివాడు అనిపించుకోవాలి, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి. ఓ ప్రియులారా, మీకు అర్థమవుతుందా? హేరోదు కూడా యూదులకు ఇష్టమైన కార్యం చేసి మంచివాడు అనిపించుకోవాలి. అసలు అధికారులందరూ ఇలాగే ఉన్నారండి. అధికారులందరూ ఇలాగే ఉన్నారు. యూదులకు ఇష్టమైన కార్యం, జనసమూహమును సంతోషపెట్టు మనసు గలవాడై యూదుల చేత మంచివాడు అనిపించుకొన కోరి నలుగురు అధిపతులే. ఈ నలుగురు మరొకసారి చెప్తున్నా, ఫేలిక్స్ గాని, ఫేస్తు గాని,
హేరోదు గాని పిలాతు గాని. ఏమండి, ఈవేళ సేవలో ఉన్న సేవకుడు కూడా సంఘానికి వచ్చే ప్రజల్ని సంతోష పెట్టాలని వారికి ఇష్టమైన కార్యం చేస్తున్నారు కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారా? మీరు చెప్పండి. ప్రసంగం చేస్తే అవతల వాడు హట్ అవ్వకూడదండి. ఆ? వాళ్ళకి నొప్పి కలగకూడదండి. వాడు తప్పు చేసినా వాళ్ళని ఏం చేయాలి? నీ తప్పేమి లేదని దువ్వాలండి. దాన్ని ఏమంటే సవర చేయాలండి. సవర అంటారా? ఏదో ఒక పదం ఉంటుంది. సవరించాలి. సవరించడం కాదు. సవరించడం అంటే అది కాదు. సవరించడం అంటే మళ్ళీ అది తప్పును సమర్థించాలి. సవరించడం అంటే సరిచేయడం. సమర్థించడం అంటే ఏం పర్వాలేదులే, నువ్వు చేసిన తప్పేమీ కాదులే అన్నట్టుగా చెప్పడం. ఈ రెండు పదాలు అంతేనండి. ఎంకరేజ్. ఆహా, మీరు ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు చాలా మంది బాగున్నారు. తెలుగు పదాలు కొంచెం కష్టమైన పదాలే అయినప్పటికీ తెలుగులో తేటగా చెప్పకపోతే నాకైతే నచ్చదు. అది మీకు తెలిసిందే. సవరించడం వేరు, సమర్థించడం వేరు. మనం చెప్పుకునేది సమర్థన కోసం చెప్పుకుంటున్నాం. సవరించడం అన్నారు. వెరీ గుడ్. సరే, ఏది ఏమైనా మనుషులను సంతోష పెట్టే వాళ్ళగా ఎక్కువ మంది ఉన్నారండి. సమర్థించే వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటారు? ఎవరు చేయట్లేదండి తప్పు, మీరు ఒక్కళ్ళేనా? ఇదేంటండి ఇది? సమర్థించడం కాదు, సవరించడం అంటే ఖండించడం, హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, ఇది చేయొద్దు అని చెప్పి మందలించడం, దాన్ని సవరించడం. కనుక ఎవరైనా సరే తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. అలాగైతే కష్టం కదా అనొచ్చు. కష్టం. సహోదరుడు గాని సహోదరి గాని ఎక్కడైనా తప్పిదము చేస్తే వ్యక్తిగతంగా మొదట మందలించాలి, బహిరంగంగా కాదు, అందరూ కాదు. అర్థమైందండి? అది సరిదిద్దుకుంటే సరిదిద్దుకోకపోతే 2-3 సాక్షులను తీసుకువెళ్ళి సరిచేయాలి. అప్పటికీ సరికాకపోతే ఆ సంగతి సంఘానికి చెప్పాలి. అప్పుడు సంఘం అంతా చెప్పాలి, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది. ఇంకా అప్పటికి వింటారు ఖచ్చితంగా. అప్పటికి ఎందుకంటే 3 చెప్పారు, పర్సనల్గా చెప్పారు, 2-3 చెప్పారు, సంఘంగా చెప్పి సరి చేసుకుంటారు. అప్పటికి సరికాకపోతే ఆ వ్యక్తిని వెలివేయాలి, సుంకరిగా అన్యునిగా ఎంచుకోవాలి. ఇక వారికి మనం కలిసిన వదనాలు కూడా చెప్పకూడదు వాళ్ళకి. తెలుసా మీకు ఇది? బైబిల్ చెప్పింది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పింది. అసలు ఏ సంఘంలోనైనా వెలివేయటం ఇప్పటి వరకు మీరు విన్నారా? ఇప్పటి వరకు ఎక్కడైనా చరిత్రలో విన్నారా? ఎందుకు అనంటే ఆ వచ్చే కుటుంబం మానేస్తే వచ్చే ఆదాయం ఆగిపోద్ది కదా. కాబట్టి వాళ్ళే మారుతారులే. మళ్ళీ దానికి తోడు ఏంటంటే ప్రభు అన్నారు, పురుగులను గోధుమలను కలిసి ఎదగనీయండి అని ప్రభువే చెప్పారు అని చెప్పి వాళ్ళకు అనుకూలమైన ఒక వచనాన్ని తీసుకొని ఖండించకుండా సమర్థించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నో, అలా మనం ఉండకూడదు. చూడండి, ఒక వ్యక్తికి బాగలేదు, బాగుపడాలని ట్యాబ్లెట్ వేస్తాం. ట్యాబ్లెట్కి నయం కాలేదు, ఇంజెక్షన్ చేస్తాం. ఇంజెక్షన్కి నయం కాలేదు, అది ఇంకా క్రానిక్ అయిపోయింది, చాలా కష్టమైంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవయవాన్ని తొలగిస్తాం. అది ఆపరేషన్ చేసి అవయవాన్ని తీసి అవతల పడేస్తాం. ఆపరేషన్ చేయకపోతే ఆ అవయవముతో పాటు మిగిలిన లోపల అవయవాలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇంత జ్ఞానం ఉన్న మనం కూడా సంఘములో
లోపము ఉన్నటువంటి వారి విషయంలో మనము బాధ్యత తీసుకోకపోతే రేపు సంఘ సాక్ష్యమే చెడిపోయే ప్రమాదం ఉంది కదా. ఎందుకంటే ద చర్చ్ ఈజ్ బాడీ అన్నాడు. మన శరీరంలో ఉన్న అవయవాన్ని ఎలాగైతే బాగలేకపోతే ఆపరేషన్ చేయించి మనము జాగ్రత్త చేసుకుంటాము ఆరోగ్యాన్ని, అలాగునని సంఘములో కూడా సరి అయిన విధానము లేకపోతే అక్కడ ఖచ్చితంగా మనం ఆ కార్యాన్ని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సత్యాన్ని మరి ప్రతి ఒక్కరూ గుర్తించాలి కదా. మరి ఎందుకు గుర్తించలేకపోయిన స్థితి కలిగిన వారుగా ఉంటున్నారు? కేవలం ఇలా చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఏంటంటే మనుషులను సంతోషపెట్టుట. మనుషులను సంతోషపెట్టే ప్రక్రియ మనం మానుకోవాలని దైవలేఖనంలో వ్రాయబడిన సంగతులను పిలాతు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని ఏ దోషము లేని ప్రభువును సిలువకు అప్పగించాడండి. ఏ దోషము లేని ప్రభువును సిలువకు అప్పగించాడు. ఎవరేం చేసినా ఇవన్నీ దేవుడు మేలు కొరకే చేసి ఉన్నాడు అని మనం తలంచాలి. వారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఒకవేళ దేవుని పిల్లలకు నష్టం కలిగించే ప్రయత్నం వారు చేసినా తరువాత పౌలు కైసరు ఎదుట నిలిచాడు. కైసరు ఎదుట నిలిచిన సందర్భం చూస్తున్నాం. కైసరు ఇంటిలో పరిశుద్ధ ఉండుటకు కారణమైంది. కైసరు ఇంటిలో నిలిచాడు. ఇప్పుడు కైసరు ఇంట్లో ఎవరున్నారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఒకందుకు వారు తలంచారు, దేవుడేమో ఇప్పుడు ఎక్కడికి నడిపించాడు? కైసరు ఇంటికి నడిపించాడు. కైసరికి చెప్పుకుంటానన్నాడు కదా. ఇప్పుడు కైసరు ఇంటిలో ఎవరున్నారు? పరిశుద్ధులు. దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవుడు ఎంత ఉన్నతమైన వాడండి. మానవ యోచన ఒకటి, దైవ ఆలోచన మరొకటి. ఎప్పుడు దేవుని పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడం, ఎంత ఆపద వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా, నేను అదే చెప్పాను నిన్న మాట్లాడుతూ, ప్రభు పిల్లల విషయంలో నమ్మకంగా జీవిస్తే ప్రభు అన్ని విధాల ఆయన ఆదుకుంటాడు, ఆయన బలపరుస్తాడు, భద్రపరుస్తాడు, క్షేమమిస్తాడు, అవసరాలు తీర్చుతాడు, ఆనందంగానే ఉంచుతాడు. ఆయన పిల్లలు అపజయమేదని వారుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకునేటట్లే చేస్తాడు, తల దించుకునే వారిగా చేయడు. ఎక్కడికి వెళ్ళినా ఘనపరుస్తాడు. ఒకవేళ అవతల వారు అవమానించిన అవమానమునకు రెట్టింపు ఘనతని ఇస్తాడు. మాత్రమే కాదు, ఎక్కడైతే మనలను తక్కువగా చూచారో అక్కడ దేవుడు మనలను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దరిద్రులుగా ఉన్న మనలను రాజులతో కూర్చున్న సింహాసనం మీద కూర్చుండబెడతాను అన్నాడు. నీతిమంతులను ఆయన చూడకపోడు, రాజులు కూర్చుండ సింహాసనం మీద వారిని కూర్చుండబెడతానని చెప్పాడు. నిజంగా కొన్ని వాగ్దానాలు మనం వింటున్నప్పుడు, మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, మన ప్రభువు మనలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో అలాగే ఉంచుతాడు. ఉన్నత శిఖరముల పైన ఆయన మనలను నిలువబెడతాడు. అదే చెప్పాడు కదండి, ఆయన పరిశుద్ధ పర్వతమునకు పోదగిన వాడెవడు, ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడన్నాడు కదా 15వ కీర్తనలో. ఎవరండి?
యథార్థముగా జీవించేవారు, మాట ఇచ్చి తప్పిపోకుండా నష్టము కలిగిన ప్రమాణమును నిలవబెట్టుకునేవాళ్ళు. నిజంగా దేవుడు ఎంత గొప్ప స్థితిలో వస్తాడో కొన్ని వచనాలు చాలా జ్ఞాపకానికి వస్తున్నాయి. నిజంగా మన దేవుడు మన విషయంలో మనల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. అంచు మట్టుకు వెళ్తాం కానీ అక్కడ కూడా ఆయన సహాయం ఆయన పిల్లలమైన మనకు దొరుకుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవునికి మనం నమ్మకంగా ఉన్నట్లయితే సమస్తం మన మేలు కొరకే జరిగిస్తాడు ఆయన. ఎరుగుదు రోమపత్రిక 8:28 కదా. దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నవని ఎరుగుదుము అని ఆ వచన భాగంలో మనం చూస్తాం. నిజంగా ఆఖరి కొన్ని నెలలలో పౌలు యొక్క ఆర్థిక స్థితి మారినట్లు కనబడుతుంది. పౌలు తనకేమైనా లంచం ఇచ్చునేమో అని ఫేలిక్స్ ఆశాభావముతో 2 సంవత్సరాలు కైసరులో ఆయనను ఖైదీగా ఉంచాడు. కైసరులో ఖైదీగా 2 సంవత్సరాలు ఉంచాడంట. ఏం దొరుకుద్దని? లంచం దొరుకుద్దని. పౌలు పోగు చేసి యెరూషలేమునకు తెచ్చి ఇచ్చిన పెద్ద చందా మొత్తమును గుర్చి ఫేలిక్స్ తప్పక వినియుండును. అమ్మా, పౌలుకు డబ్బులు ఎక్కడి అన్నారుగా, అడిగారుగా తల్లి. గత వర్తమానంలో అడిగారు ఆయనకు డబ్బులు ఎక్కడి అని. యెరూషలేముకు తెచ్చిన పౌలు పోగు చేసి యెరూషలేముకు తెచ్చిన పెద్ద చందా మొత్తమును గురించి ఫేలిక్స్ తప్పక విన్నాడు. అంతేగాక పౌలు స్నేహితులు ఆయనను విడుదల కొరకు కాచుకొని ఉండిరిగా ఇంకా కొంతకాలం పౌలును నిర్బంధంలో నుంచితే వారు కూడా తనకు డబ్బిచ్చి పౌలును విడుదల చేసే ప్రయత్నం చేస్తారని అతడు తలంచాడు. చూసారా, ఒకటేమో పెద్ద మొత్తములో చందా తెచ్చాడు యెరూషలేముకి. ఆ డబ్బులన్నీ కూడా అందులో నుంచి ఎంతో కొంత ఈయనకు వచ్చుద్ది. లేదు, పౌలును ప్రేమించిన వారు ఉంటారు, వారు కూడా ఈయన్ని విడిపించుకొని వెళ్ళడానికి డబ్బులు ఇస్తారు అని తలంచాడు. ఫేలిక్స్ ఒక ఉద్యోగిగా కాక ముందు బానిసగానున్నాడు. ఈ ధనాశ క్రూరత్వముకు గాను అతని ఉద్యోగములో తగ్గించి మరలా నియమించిరి. అలాంటి వాడు ఈ ఫేలిక్స్. పౌలు విచారణ అయిన తరువాత ఫేలిక్స్ యూదులను ఘోరంగా బాధించి వారిని అణిచివేయుచున్నందున వారు ఆయనను రోమాకు పిలిపించుకొనవలనని చక్రవర్తికి విజ్ఞప్తి చేయగా సిగ్గు అవమానముతో ఫేలిక్స్ ఉద్యోగ భ్రష్టుడైపోవలసి వచ్చెను. ఉద్యోగ భ్రష్టుడైపోయాడు ఈ ఫేలిక్స్. ఎన్ని రకములుగా లంచము రాబట్టుకొనవచ్చునో ఫేలిక్స్కు బాగా తెలుసండి. అందువల్ల ఉద్యోగములో తగ్గింపబడుట, తిరిగి నియమింపబడుట, ఇవన్నీ ఇతనికి అలవాటే. మీకు అర్థమైందండి? లంచం తీసుకున్నాడు, పట్టబడ్డాడు, కొద్ది రోజులు సస్పెండ్ అవుతాడు, మళ్ళా ఉద్యోగం ఇస్తారుగా. ఇది అలవాటే. ఇలా పౌలు తీసుకుని వచ్చిన చందా మొత్తంలో కొంత అయినను అతని దగ్గర ఉండి ఉండని ఫేలిక్స్ తలంచుట అతని ఊహ మాత్రమే. పౌలు అలాగూ ఎన్నటికీ చేయడు. ఇచ్చిందంతా ఆయన పంచిపెట్టినట్లు ఆయన చందా మొత్తమునంతయు యెరూషలేము పెద్దలకు అప్పగించాడు. అది గొప్ప సంగతి. ఇచ్చిందంతా అప్పగించేశాడండి. కానీ ఈ సమయంలో పౌలునకు మరి ఒక దిశ నుండి ద్రవ్య సహాయము వచ్చేది అవకాశం. సాంప్రదాయమును బట్టి
పౌలు కుటుంబపు వారు ఆయనకు తిరిగి ఆయన స్వాస్యమునిచ్చినట్లున్నది. ఇది ఒక సాంప్రదాయం మాత్రమే. పౌలు తన స్వాస్యపు ద్రవ్యము ఈ సమయంలో తన సొంత ఖర్చులకు వాడుకొనుచున్నాడే గాని వారిచ్చిన చందాను వారు వాడుకోలేదు. లూకాతో సహా పౌలు స్నేహితులు ఆయనను కనిపెట్టుచు ఆయన అవసరములు తీర్చుచూ ఉన్నారు. నిజమండి, దేవుని పేరట ఇచ్చినవి దేవుని కొరకు ఖర్చు చేస్తూ ఉంటే మరి సొంత అవసరతలు ఎవరు తీరుస్తారు? సహోదరులు అవసరతలు తీర్చుచూ ఉన్నారు. అందుకే ఎవరైనా ఏదైనా కానుక పంపిస్తే దేని పర్పస్ పంపించారు అని అడుగుతాను నేను. బ్రదర్, ఇది సేవ కొరకు, సేవ కొరకే. ఇది మీ కొరకు, అది నా కొరకే. కుటుంబ అవసరతలు చాలా ఉంటాయి. తనతో ఉన్న వారి అవసరతలు చాలా ఉంటాయి. ఈరోజు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉంటే కూడా ఇల్లు గడవడం చాలా కష్టంగా అనిపిస్తా ఉన్న రోజుల్లో ఉన్నాం. ఏ పని చేయకుండా ప్రభు పనిలో మాత్రమే ఉండే దైవ సేవకుల విషయంలో వారికి ఫ్యామిలీస్ ఉన్నాయి, వారికి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, బరువులు ఉన్నాయి, భారాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మనం కూడా గుర్తించి వారి కుటుంబ అవసరతలు కూడా మనం తీర్చాలి అని ఈ విషయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని అక్కర్లు ఉంటాయండి ఈరోజు మనం చూస్తున్నాం. కనుక దేవుడు వర్ధిల్లింపజేసిన వారు ఆ వర్ధిల్లిన కొలది ప్రభు పిల్లలకు సహాయ సహకారాలు అందించడం మరువద్దు, మానవద్దు. ఎప్పుడు జ్ఞప్తికి పెట్టుకుంటా ఉండాలి. ఎప్పుడో అవసరానికి, ఎప్పుడో ఏదైనా అవసరం చెప్తేనే మనం సహకరించడం కాదు, కానీ రెగ్యులర్గా. అంటే అన్నీ చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. వారు చెప్పాల్సింది వాక్యం. వారి అవసరాలు కష్టాలు చెప్పరు. మనమే గుర్తించాలి, మనమే సహకరించాలి, మనమే వారిని ఆదుకోవాలి. అది ప్రభు ప్రేమతో ఈ విధంగా చేయాలి. అలాగున పౌలు దేవుని మీద ఆనుకొని పని చేస్తుంటే లూకాతో సహా పౌలు స్నేహితులు ఆయనను కనిపెట్టుచు ఆయన అవసరములు తీర్చుచూ ఉన్నారు. అంతేగాని ఏదో ఒక విధముగా తాను నిరీక్షించిన డబ్బును సేకరించి లంచము రీత్యా తనకు ఇచ్చెదరని ఫేలిక్స్ నమ్మాడండి. 24వ అధ్యాయం 23 నుంచి 46 వచనాలు అదే. 26 వచనాలు అదే. 24వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో ఉన్నట్లు. అందువల్లే ఇతడు కాలహరణము చేయుచూ వచ్చాడు. కావున పౌలు 2 సంవత్సరాలు కైసరులో కాలము గడపవలసి వచ్చెను. ఈ కాలములోనే ఇప్పుడు మనం ఎరిగిన లూకా తన సువార్తను వ్రాసి బహుశా కార్యముల గ్రంథమును కూడా వ్రాయుటకు ఉపక్రమించియుండును. ఈ సమయంలోనే లూకా సువార్త గాని అపోస్తలుల కార్యముల గ్రంథము గాని వ్రాసి ఉండవచ్చు. ఇది ప్రభునందు ప్రియులారా 24వ అధ్యాయములో ఉన్న సంగతులు. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ 25వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. అపోస్తలుల కార్యాలు దగ్గర పడుతున్నాం కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28. 28 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా దగ్గరలో ఉన్నాం. ఇంతకాలంగా దాదాపు ఇప్పటికి 145 ప్రసంగాలు మనం ఈ పుస్తకం నుండి మనం విన్నాం. మిగిలిన కొన్ని సంగతులు తేటగా మనం విందాం. ప్రియులారా, ఈరోజు విన్న వర్తమానంలో మనం చేయాల్సిందేంటి? 1, ప్రజలను సంతోషపెట్టే పని ఎప్పుడు చేయకూడదు. ప్రభువును సంతోషపెట్టాలి. 2, ప్రభు పనిలో ఉన్న వారికి సహకారం అందించాలి. అంతే.
సింపుల్గా చివర్లో విన్న వర్తమానం యొక్క సారాంశం. ఒకవేళ నేను ఎప్పుడైనా మర్చిపోయాను అనుకోండి వర్తమానంలో, మీరు ఆఖరిని జ్ఞాపకం చేయండి ఈరోజు వర్తమానంలో సారాంశం ఏమిటి అని. ఇలా షార్ట్ కట్లో బాగుంది కదండి. 2 ముక్కలు. ఒకటి, ప్రజలను గాక మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభువును సంతోషపెట్టాలి. రెండవది, ప్రభు సేవలో ఉన్న వారికి సహకారులంగా ఉండాలి. ఆ విధంగా ప్రభు పనిలో ముందుకు సాగుదాం. దేవుడు ఎన్నో మన జీవితంలో చేస్తూ ఉంటాడు. మనము ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ప్రభువుకి ఎంతో మహిమ తెచ్చే వారంగా జీవించడం అది ఎంతైనా మంచిదని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును ప్రేమించిన మా దేవ, కృపతో జ్ఞాపకం చేసుకున్న మా ప్రభు, మీకు స్తోత్రములు. మేము మీ కొరకు ఎంత నమ్మకంగా, రోషము కలిగి, సత్యానుసారులంగా మేముండాలో తేటగా మీ లేఖనాల ద్వారా మాట్లాడారు. న్యాయమూర్తులే గాని వారు ప్రజలను సంతోషపెట్టాలని ఆశ కలిగిన వారుగా ఫేలిక్స్ ఉన్నాడు, ఫేస్తున్నాడు, హేరోదున్నాడు, పిలాతున్నాడు. అయ్యో మా ప్రభువా, వారికిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకునేటట్లుగా ఉన్నారు. మేమైతే మమ్మను మీరు ఏ స్థితిలో పెట్టారో ఆ స్థితిలో మీకెంతో మహిమ తెచ్చేటట్లుగా మేము జీవించుటకు మమ్మను సిద్ధపరచండి. మా అవసరతలు అక్కర్లు తీర్చే దేవుడవు నీవున్నావు గనుకని మీ వైపు చూస్తూ మా ప్రభు మా అనుదిన భారమును ఆయన భరిస్తున్నాడు, ఆయనకే మహిమ అని భక్తుడు చెప్పినట్టు మేము కూడా అట్టి అనుభవాలలో ముందుకు సాగడానికి దినదినము మమ్మను మీరు సిద్ధపరచి బలపరచమని తోడై ఉంటారని పరిశుద్ధులు పౌలు అక్కర్లు ఎలాగైతే తీర్చుచూ వచ్చారో మా ప్రభువా, ఈనాడు పరిశుద్ధులు అనబడిన వారు, వాక్యాన్ని ప్రేమించే వాక్య ప్రేమికులు, సేవలో ఉన్న సేవకులకు సహకారులుగా ఉండడానికి మీరే సిద్ధపరుస్తారని కోరుచు మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.